తలుపులు మూసేసిన సమాజానికి ఈ చట్టం తనువు లాంటిది. ఏంటి ఆ చట్టం అనుకుంటున్నారా? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955. ఈ చట్టం యొక్క అసలు పేరే అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 17 ప్రకారము అస్పృశ్యతని పూర్తిగా రద్దు చేసింది. మరి ఈ హక్కును అమలు పరచడానికి వచ్చినటువంటి చట్టమే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. ఏం చేస్తుంది ఈ చట్టం అయితే అంటే ఎవరినైనా కులం పరంగా తక్కువగా చూస్తే వారిని శిక్షకు అర్హులు అన్నమాట. ఏ విధంగా తక్కువగా చూస్తారో కొన్ని ఉదాహరణలు చూద్దాం. గుడిలోకి రానివ్వకపోవడము, పాఠశాలలో పిల్లల్ని సపరేట్గా కూర్చోబెట్టడము, సపరేట్ గ్లాస్ పెట్టడము, సెలూన్లోకి ఎంట్రీ లేకపోవడము, హోటళ్ళకి ఎంట్రీ లేకపోవడము, ఎంట్రీ ఉన్న కింద కూర్చోబెట్టడము, సపరేట్ గ్లాస్ ప్లేట్ మెయింటైన్ చేయడము, ఊరికి అవతల ఉంచడము, అండ్ పరువు హత్యలు చేయడము, ఇలాంటివన్నీ కుల వివక్ష కిందికే వస్తాయి. కులం పేరుతో దూషించిన, ఫలానా కులాల రూట్లో వీధిలో వెళ్తే చెప్పులు తీసి వెళ్ళడము, ఇలాంటివన్నీ కుల వివక్ష కిందికే వస్తాయి. సో వీటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ నేరస్తులే అని ఈ చట్టం చెప్తుంది. మరి భారత రాజ్యాంగంలో ఈ యొక్క వివక్షతను పోగొట్టడానికి వచ్చినటువంటి హక్కులే ఆర్టికల్ 14 అండ్ 17. శతాబ్దాలుగా భారతదేశంలో కుల వివక్షత అనేది పాకిపోతూనే ఉంది. మరి ఇప్పటికీ కుల వివక్షత అనేది ఈ చట్టాల వల్ల తగ్గిందా, పెరిగిందా? ఎటువంటి మార్పు లేదా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.